హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీకోసం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూస్తున్నానండి. ఇది చూసారు కదా, ఈ క్లాత్ కాటన్ క్లాత్ అనమాట. ఇది 80 సెంటీమీటర్స్ పన్నా అనమాట. దీంతో నేను కటింగ్ చేస్తలేను, అంటే మీకు ఒక ఐడియా చెప్తున్నా. దీంతో మీరు ఫస్ట్ కటింగ్ చేశారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకోండి. తర్వాతకి ఇలా పట్టు శారీస్ ఇలా అంటే కాటన్ ఈ మిక్స్ అయిన పట్టు ఉంటుంది, అంటే అటువంటి వాటి మీద కట్ చేసి, అంటే డబల్ బ్లౌజ్ కట్ చేసి తర్వాత స్టిచ్ చేసుకోండి. అప్పుడు మీరు దేంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అలా కాటన్ క్లాత్ మీద ట్రై చేస్తాం. మీరు దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత దీంట్లో పర్ఫెక్ట్ అవ్వండి. తర్వాతకి ఇలాంటి క్లాత్ల మీద ట్రై చేయండి. అది ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక సైడు జారిపోతుంది అనమాట. కింద మనం కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్న ఒక సైడు జారిపోతుంది. ఈ క్లాత్ అయితే మన జారదు కాబట్టి నేను చెప్తున్నా, ఒక చిన్న ఐడియా అనమాట. మీకు నచ్చుతుందనే చెప్తున్నాను. సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్తీ జాకెట్ తీసుకొని ఆల్తీ జాకెట్ మీద కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఆల్తీ జాకెట్ ఈవెన్గా అనమాట, ఎటు కుట్లు మొత్తం ఎలా స్టిచ్చింగ్ ఎలా ఉందో అలా ఈక్వల్గా పరుచుకోండి. షోల్డర్ కూడా మంచిగా పరుచుకొని తర్వాతకి కొలుచుకోండి. కింద నేను కొలుచుకుంటున్నానండి. కింద నాకు 16 ఇంచెస్ వస్తుంది, పైన నాకు 18 ఇంచెస్ వచ్చింది సంఖ భాగము. సో పొడవు 2.5కి కొంచెం ఎగస్ట్రా వచ్చిందనమాట. 3కి 2 పాయింట్స్ తక్కువ. నెక్ 5.5కి 1 ఇంచ్ ఎగస్ట్రా వచ్చింది. షోల్డర్ 11 వచ్చింది. ఇలా తీసుకోవాలండి కొలతలు. ఇప్పుడు దాంతో కటింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తానండి. ఇలా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకొని అంచులు ఉంటాయి కదండి, అవి ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి నేను 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ తీసుకున్నానని చెప్తున్నాను కదండి, అది మాకు క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, 84 వచ్చింది పొడవు. సో 84 సెంటీమీటర్స్ అండి ఇది క్లాత్, అంటే 80 సెంటీమీటర్ పన్నని. దీంతో మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, అంటే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. బ్లౌజు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ని సారికోసారి మడత పెట్టుకోకుండా ఒక్కసారి ఫోల్డ్ చేసి పెట్టుకోండి. లెంత్ చూసుకోండి. 12.5కి 2 పాయింట్స్ ఎగస్ట్రా వచ్చింది. కింద మీకు ఏమన్నా ఎగుడు దిగుడు ఉన్నాయనుకో దానికి అలా లైన్ గీసుకోండి. నాకేమీ లేదు కాబట్టి నేను స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ గీసుకున్నాను అండి. అక్కడి నుంచి 12.5కి 2 పాయింట్స్ ఎగస్ట్రా వచ్చింది కాబట్టి నేను అక్కడ డ్రా చేసుకున్నా. ఒక 1/2 ఇంచ్ మన స్టిచ్చింగ్కి అనమాట. స్టిచ్చింగ్ పైన స్టిచ్ చేస్తాం కదండి షోల్డర్స్, అందుకు. మరి నెక్ 5.5 వచ్చింది. 5.5కి డ్రా చేసుకొని కింద స్టిచ్చింగ్కి లైన్ కాట్ నుంచి చేసుకోండి. అక్కడ 1/2 ఇంచ్, ఇక తర్వాతకి అక్కడ 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి. 5.5 పెట్టుకొని దానికి 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి. సో మనకి పొడవు నెక్ పొడవు వచ్చేసింది. ఇక మనకి షోల్డర్ చూసుకోండి. షోల్డర్ మనకి 11 ఇంచెస్ వచ్చింది కాబట్టి దాన్ని డబల్ ఫోల్డ్ చేస్తే 5.5. అక్కడ నుంచి 5.5కి డ్రా చేసుకొని ఒక లైన్ గీసుకోండి. మీకోసమని నేను ఎగస్ట్రా లైన్ కూడా చూస్తున్నాను. ఆ ఎగస్ట్రా లైన్ కూడా గీసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. తర్వాతకి నాకు షోల్డర్స్కి పై భాగము 2 ఇంచెస్కి 1 పాయింట్ ఎగస్ట్రా వచ్చింది. ఆ 2 ఇంచెస్ డ్రా చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదులుకోండి. సో మనకి ఎంత వస్తుందంటే 2.5. సో సరిపోతుంది మనకి. అంటే షోల్డర్స్ అంటే జారకోకుండా ఉంటాయండి. ఇలా కరెక్ట్గా డ్రా చేసుకుంటే కింద కూడా 2.5కి ఎగస్ట్రా వచ్చింది కదా, సేమ్ అంతే కింద డ్రా చేసుకోండి. తర్వాతకి డబ్బా షేప్లో డ్రా చేసుకొని తర్వాతకి
రౌండ్ గల్లానేనండి, ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, రౌండ్ గల్లానే తీసుకోండి. రౌండ్ తీసుకోండి. మీరు ఫస్ట్ రౌండ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఏ గల్లా అయినా పెట్టుకోవచ్చు. సో రౌండ్ గల్లానే తీసుకున్నా నేను. మనకి బ్యాక్ నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు పొడవు వచ్చేసింది మనకి. ఇప్పుడు చెస్ట్ పొడవు, చెస్ట్ ఎంత వచ్చిందంటే 18 ఇంచెస్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే 9 వచ్చింది, అంటే 2 భాగాలు. మనకి షోల్డర్ ఎంత వచ్చిందో అంత సంక డౌన్ తీసుకోండి. షోల్డర్ 5.5 వచ్చింది, అంటే మనం స్టిచ్ చేసింది తీసుకున్నాం కదా, అక్కడి నుంచి కాకోకుండా మెయిన్ కొలత ఎక్కడి నుంచి అక్కడి నుంచి గీసుకోండి. సో 5.5కి లైన్ చేసుకున్నా, అది కాదండి ఫస్ట్ గీసింది కాదు, సెకండ్ది. అక్కడి నుంచి 9 వచ్చింది కదండి, 9 వరకు లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఒక లైన్ గీసుకోండి. సో మనకి సంక కూడా వచ్చేసింది. కింద లూజ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు కింద మనకు 16.5 వచ్చింది కాబట్టి దాన్ని డబల్ ఫోల్డ్ చేస్తే 8.2 వచ్చింది. అక్కడికి ఒక డ్రా చేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం మనం డాట్స్ పెట్టుకుంటాం కదండి వెనకాల, దానికి ఇక 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, అందుకు. సో కిందికి ఆ 1 ఇంచు డాట్ కోసం అనమాట. కిందికి ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాతకి మనం ఖర్చు వదులుకున్నాం కదండి, ఆ లైన్ కూడా డ్రా చేసుకోండి. స్ట్రైట్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనము సంక లోతులు తీసుకోవాలి. సో అలా ఒక 1.5 ఇంచ్ అన్నట్టు 1 ఇంచ్ తీసుకోవచ్చు. ఇలా రౌండ్ నెక్కి 1.5 సరిపోతుంది. 5.5 వచ్చింది కదా, దానికి మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే ఆ ఫోల్డ్ నుంచి మనము క్రాస్ తీసుకోవచ్చు. చూడండి, లైట్గా క్రాస్ తీసుకెళ్ళండి. ఇప్పుడు సంక భాగం కొలుచుకోండి ఒకసారి, కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకోండి. 8 ఇంచెస్, అక్కడ కూడా 8 ఇంచెసేనండి. సో కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత అలా వచ్చేసింది. మీరు కరెక్ట్గా ఎలా డ్రా చేసుకున్నారో దానిపైనే కట్ చేసుకోకండి. కొంచెం అటు ఇటు బయట వైపే కట్ చేసుకున్నారనుకో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అయినా. అంటే ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకుంటే మీరు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అవుతారనమాట. సో నేను ముందర భాగం తీస్తలేనండి, హ్యాండ్స్ తీసిన. హ్యాండ్స్ పొడవు ఎక్కువ ఉన్నాయన్నమాట. పొడవు ఎక్కువ తొడుగుతారు కదా, అంటే 40 ఇయర్స్ అంటే బాగానే పొడవు తొడుగుతారు కదా, అంటే మనకు మోచేతి పై వరకు తొడుగుతారండి. ఆ లెంత్ తీసుకుంటున్నా. బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు ఉన్నాయన్నమాట. దానికోసం కింద నాకు కొంచెం ఎగుడు దిగుడు ఉన్నందుకు ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉంటే డ్రా చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. హ్యాండ్స్ తీసుకొని కింద మనము 1 ఇంచు స్టిచ్చింగ్కి, అంటే స్టిచ్చింగ్ అంటే మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసము 1 ఇంచు లైన్ డ్రా చేసుకోండి. మీకు తెలుస్తుంది అనమాట, ఎక్కడ క్రాస్లో లేకోకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాతకి మన హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకొని పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్కి అనమాట. సో అక్కడ ఒక లైన్ గీసుకోండి. మీకు ఇంకొక ఈజీ తరిక్కా అండి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ తీసుకున్నారు కదా, హ్యాండ్ డైరెక్ట్గా దాని మీద పరిచి, ఇంకేం లేదండి, మీరు ఏం కొలుచుకోని అవసరం లేదు. కింద మీరు 1 ఇంచ్ లైన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పర్ఫెక్ట్గా దాని మీద అంటే సాపుగా పరుచుకొని ఆ హ్యాండ్స్ ఎక్కడి వరకు వచ్చాయో అక్కడి వరకు అలా ఒక డ్రా, సంక డౌన్ అక్కడ తీసుకొని ఒక క్రాస్గా డ్రా చేసుకోవడమే.
సో హ్యాండ్స్ వచ్చేసాయండి. ఇది ఒక చిన్న ఐడియా అనమాట. ఇలా కాకపోయినా మీరు కొలుచుకోవాలంటే అట్లా హ్యాండ్స్ పొడవు తీసుకొని తరువాతకి 3 ఇంచెస్ కిందికి పెట్టుకోవాలి. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువ ఏజ్, అంటే మన పక్కగా ఉన్న వాళ్ళకన్నా ఇలా సరిపోతుంది. కింద హ్యాండ్స్ ఎంత లూజ్ ఉంటే అంత హ్యాండ్స్ పెట్టుకోండి. మనకి సంక రౌండ్స్ ఎంత వచ్చిందంటే 8 ఇంచెస్ వచ్చింది కదా, మనం బ్యాక్ పార్ట్కి కొలుచుకున్నాము. సేమ్ అదేనండి, 8 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ క్రాస్గా పెట్టుకొని 8 ఇంచెస్ చూడండి. ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా, సేమ్ అలాగే వచ్చింది. ఇక్కడ 1.5 2 ఇంచెస్ తీసుకొని అలా క్రాస్గా తీసుకెళ్ళండి. ఇలా క్రాస్గా తీసుకెళ్తే సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చేసాయి. అక్కడ 1.5 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి. అక్కడ క్రాస్ ఎందుకంటే మీరు ఫోల్డ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ తక్కువ రాకోకుండా అండి. చూడండి, 1.5 ఇంచు డ్రా చేసుకోండి. ఇవి ఎందుకంటే మనం ఎగస్ట్రా క్లాత్ పెట్టుకుంటాం కదండి, అందుకు. సో ఇప్పుడు సంక లోతులు తీసుకోండి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచేనండి, 1/2 ఇంచ్ కన్నా ఎగస్ట్రా తీసుకుంటే మరీ లోతు ఎక్కువైపోతుంది. 1/2 ఇంచ్ సరిపోతుంది. మరి మనము మన సంక ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే తీసుకోండి. 1/2 ఇంచ్ మీకు కటింగ్ చూపిస్తున్నా. జాగ్రత్తగా కట్ చేసుకోండి. మరి మీరు లోపలికి పోయినారనుకో అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండదన్నమాట, పట్టేస్తూ ఉంటుంది సంకలు. చూడండి, 1/2 ఇంచ్ లోతు తీసుకున్నా సరిపోద్ది. నాకు అక్కడ జాయింట్లు పడతాయి కదండి, పీచులతో నేను లాస్ట్కి మిగులుతాయి కదా, ఆ క్లాత్తో నేను అడ్జస్ట్ అవుతానండి. సో ఇప్పుడు మనము క్రాస్ పట్టీ వేసుకుందామండి. ఇది స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. ఏమంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. మనం క్రాస్లో ఎక్కువ తొడుగుతారు కదండి, కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. సో క్రాస్ తీసుకోండి. ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి, నేను 3 టైప్లో చూపిస్తాను. 1 సైడ్ అంటే అట్లా క్రాస్గా వచ్చేలా చూసుకోండి. అలా స్ట్రైట్గా తీసుకోకండి, ఇలా క్రాస్గా వచ్చేలా తీసుకోండి. క్రాస్ కటింగ్ అంటే క్రాసే తీసుకోవాలండి. అలా 3 టైప్స్లో వేసుకోవచ్చండి, మీకు ఏ టైప్లోనైనా కావచ్చు. నేను ఈ టైప్లో వేసుకుంటున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మీరు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వచ్చేలా చూసుకోండి. సో అలా పూర్తిగా పరుచుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా ఉందో, అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. ఇవి నెక్తో సహా అలాగే డ్రా చేసుకోండి. చంక భాగం కరెక్ట్గా డ్రా చేసుకోండి. సో ఆ బ్యాక్ నెక్ అలాగే బ్యాక్ సైడ్ అలాగే పెట్టండి. ఇప్పుడు కాజా పట్టు తీసుకొని అక్కడి నుంచి కొలుచుకోండి. ఇప్పుడు కింద మనము బెల్ట్ వేస్తాం కదండి, ఆ బెల్ట్ కోసం కింద ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేసి పైన ఆ బెల్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక డ్రా చేసి అక్కడ స్టిచ్చింగ్కి ఒక డ్రా చేయండి. తరువాతకి బెల్ట్ దగ్గర నుంచి పైకి మనం స్టిచ్చింగ్కి తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకంటే మనము ఫోల్డ్ చేసి కుడతాం కదండి, ఫోల్డ్ చేసి కుడతాము. అక్కడ ఒక డాట్ వస్తుంది కదా, అందుకోసము. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మీకు ఫ్రంట్ నెక్.
సో నెక్ వచ్చేసింది మనకి. మరి ఇంకొకసారి చూపిస్తానండి మీకు. కింద మనం పట్టి వేసుకుంటాం కదా, ఆ స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ వదిలి ఆ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక డ్రా చేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అనమాట. తర్వాతకి స్టిచ్చింగ్కి వదిలిన దగ్గర నుంచి మనము పై పట్టి పెట్టుకొని అక్కడ నుంచి ఒక డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా, ఇక్కడ ఒక పట్టి వేస్తాం కదా అక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది, అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవడమేనండి. ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసింది మనకు. ఇప్పుడు అక్కడ మనం ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, ఈ పట్టి పొడవు కాకోకుండా పైన మనకు సంక నుంచి పొడవు ఉంటుంది కదా, ఆ సంక నుంచి అక్కడ పొడవు చూసుకొని పట్టి వదిలేసేయండి. సో అక్కడి వరకు ఒక డ్రా చేసుకొని 1 ఇంచు వచ్చి 1/2 ఇంచు స్టిచ్చింగ్కి తీసుకోండి. సో అది అలా బ్యాక్ పార్ట్ పైకి పట్టుకొని అలా కిందికి డ్రా చేసుకోండి. సో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. మీకు షోల్డర్ నుంచి డాట్ కింద ఒక డాట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్కి, అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక స్ట్రైట్గా కొలుచుకోండి అనమాట. ఇక్కడ వరకు వస్తాయి. అలా గుంజకండి, ఒక లైట్గా అలా పరుచుకోండి. ఒక లైన్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి. సో రౌండ్గా డ్రా చేసుకొని ఫ్రంట్ భాగం లోతులు తీసుకోవాలి, సంక లోతులు జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక కట్ చేసుకోండి. సో నేను ఫ్రంట్ భాగం కట్ చేసేసాను. చూడండి, మనకిప్పుడు కింద పట్టి ఒకటి మిగిలిపోయిందండి. హ్యాండ్స్కి నాకు జాయింట్లు పడతాయండి. మిగిలిపోయిన పీసులతో నేను అడ్జస్ట్ అవుతాను అన్నాను కదా. సో చూడండి, నాకు ఈ మాత్రం మిగిలిందండి క్లాత్. ఎందుకంటే హ్యాండ్స్ పొడవు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం మిగిలింది. ఇంకా చాలా రిస్క్ అవుతుంది అనమాట. ఎవరికైనా వచ్చిన వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్. లేకపోతే ఇంత చిన్న పన్నాతో పొడవు హ్యాండ్స్ పెట్టుకోవాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం చూసి తెచ్చుకోండి అనమాట. క్లాత్లో మీటర్స్ ప్రకారం ఇస్తారు చూడ, అది తెచ్చుకోనండి. మీరు పీసెస్ తెచ్చుకోకండి. మీరు ఇప్పుడు బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఎగుడు దిగుడు ఉండకోకుండా లైన్ డ్రా చేసుకోండి. క్లాత్ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. పైన కూడా స్ట్రైట్గా ఉండేలా తీసుకోండి. స్ట్రైట్గా ఉన్న సైడ్ మీ వైపు పెట్టుకొని మన పట్టీ ఉంటుంది కదండి, దాన్ని పొడవు ఎంత ఉందో అంతే తీసుకోండి. అంటే ఇటువైపు స్టిచ్చింగ్కి వదిలేసి స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసి దాని పొడవు ఎంత ఉంటే అంతే తీసుకోండి, అంతే డ్రా చేసుకోండి. తరువాతకి చూడండి, 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేసి డ్రా చేసుకోండి. పై వైపు కరెక్ట్గా పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్, అంటే బెల్ట్ అక్కడ ఒక 1/2 ఇంచ్, కింది వైపు ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసి క్రాస్గా డ్రా చేసుకోండి. దీని కాకపోతే మీకు కొలతల ప్రకారం అయితే ఎవరికైనా సరే అండి 3.5 తీసుకోవాలి. ఇటువైపు 3.5 తీసుకుంటే లాస్ట్కి 2.5 వచ్చేలా చూసుకోండి. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొంచెం ఎగస్ట్రా అయినా తీసుకోండి పొడవు, ఎందుకంటే పట్టి కొంచెం పొడవు ఉన్నా పర్వాలేదు, మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. సో నేను పొడవు తీసుకుంటున్నా కొంచెం. క్రాస్ వచ్చేలా చూడండి, నేను కటింగ్ చేసేసాను. సో నేను ఈ స్టిచ్చింగ్ వీడియో వీలైతే పెట్టడానికి ట్రై చేస్తానండి.
కన్ఫామ్గా పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి పట్టీ సరిపోతుంది. అక్కడో డాట్ ఇక్కడో డాట్ ఇక్కడో డాట్ వస్తుంది కాబట్టి పట్టీ సరిపోతుంది. హ్యాండ్స్ నాకు జాయింట్లు పడతాయి అన్నాను కదండి, దానికి ఆ క్లాత్ వేస్తానండి. నా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.